Hello everyone, welcome to my channel. నేను వచ్చి సింపుల్ కుకింగ్. లాస్ట్ వీడియో చూసారు కదా, పార్ట్ 1 సజ్జాపురం అమ్మవారి జాతర, ఏవుళ్ళమ్మ జాతర. ఇది సెకండ్ పార్ట్. నెక్స్ట్ డే సండే జరిగింది నైట్ జాతర. ఇది రెండో రోజు మార్నింగ్ అమ్మవారి గుడి దగ్గర. ఇది నేను ఫస్ట్ టైం చూడడం. అక్కడ వాళ్ళు జనాలు అడిగిన వాళ్ళు ఎప్పటి నుంచో వస్తుంది, మేము చేస్తాము అన్నారు. చాలా ఎందుకు చేస్తారని వీడియో చూస్తున్నప్పుడు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. పందిని అమ్మవారి గుయ్య తీసి తల పైకి కనిపించేలా పెట్టారు. అలాగా పెట్టి చాలా చెప్పి పూజలు అవి చేసి తర్వాత ఒక దూడ వీటి చేత తొక్కిస్తారండి పందిని. విచిత్రంగా అనిపించింది, పందిని ఇలా తొక్కించడం ఏంటా అని. అలా కాబట్టి అంటే తర్వాత వదిలేస్తారట. జస్ట్ ఆవు కాళ్ళు తగిలే వరకు అలా తొక్కిస్తారట. చూడండి అమ్మవారికి ఎదురుగా ఇలా పందిని కప్పపెట్టి భూమిలో తల మాత్రం కనిపించేలాగా తర్వాత ఆవు చేత తొక్కిస్తారండి. ఇది మార్నింగ్ జరిగింది. నైట్ చల్ల పోయడం ఏదో చెప్పారు, అది థర్డ్ పార్ట్లో చూపిస్తాను. చాలా పెద్దది వీడియో లాంగ్ అయిపోతుందని ఇలా పార్ట్గా తీసానమాట. అమ్మవారిని ఇలా ఎక్కించారు, పక్కన పాకలాగా కట్టి గుడి నుంచి తీసుకొచ్చి అమ్మవారిని ఇలా పాకలాగా వేసి 1 మంత్ వారు ఈ పాకలో ఉంటారట. ఈ 1 మంత్ ఇలా జాతర చేస్తారు. లాస్ట్ 3 days జాతర కొంచెం స్పెషల్ అన్నమాట. ఫస్ట్ నెలంతా కాకుండా లాస్ట్ 3 days. ఇది పుట్టినిల్లు నుంచి లాస్ట్ థర్డ్ డే జాతర. థర్డ్ డే లాస్ట్ రోజు అత్తవారింటికి పంపి హోలీ చేసుకుంటారు. అది కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, లాస్ట్